నమస్తే. నా పేరు అమరయ్య. ది ఫెడరల్ బిగ్ డిబేట్‌కి స్వాగతం. 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమం, 60 ఏళ్ల విప్లవోద్యమం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో భాగంగా ఏర్పడిన నక్సలైట్ ఉద్యమం కూడా ఇటీవల కాలంలో పెను సవాళ్లను ఎదుర్కొంటుంది. దండకారణ్యం రక్తం చెమ్ముతుంది. బాంబు పేలుళ్లు, తుపాకీ మూతలతో దద్దరిల్లిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి లోపల నక్సలైట్లని సమూలంగా నిర్మూలిస్తామని, నక్సలిజం పేరు లేకుండా, మావోయిస్టుల ఆనవాళ్లు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అధికారికంగా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పౌర సమాజం చర్చలకు ఒక ప్రతిపాదన చేసింది. దానికి నక్సలైట్ల నుంచి, ఇటు మావోయిస్టుల నుంచి, అలానే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా సానుకూలత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ చర్చల దశ, దిశ, నిర్దేశం ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఈ మావోయిజం ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, లేదా అసలు ఆ మాట వినకుండా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఎంతవరకు సఫలీకృతం అవుతుందనే అంశాన్ని చర్చించడం కోసం మనం ఇక్కడ ఈ బిగ్ డిబేట్ని నిర్వహిస్తున్నాం. ఇందులో ఈ చర్చలో పాల్గొనడానికి 4 ప్రముఖుల్ని మేము ఆహ్వానించాం. వారిలో ఒకరు డానీ గారు. డానీ గారు సుదీర్ఘకాలం విప్లవ రాజకీయాలతోటి, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తోటి, అలాగే జర్నలిస్ట్గా అనేక సమస్యలని ఆయన ప్రతిబింబించారు. సార్, మీకు స్వాగతం. అలానే రాఘవ శర్మ గారు సామాజిక ఉద్యమాల పట్ల, అలానే విప్లవ రాజకీయాల పట్ల చాలా సానుకూలత ఉన్నవారు. సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా పనిచేసిన వారు. వారికి ఈ ఫెడరల్ స్టూడియో తరఫున స్వాగతం పలుకుతున్నాం. అలానే సత్యనారాయణ గారు పర్యావరణవేత్తే కాక విప్లవోద్యమాల పట్ల విపరీతమైన సానుభూతి ఉన్నవారు. ఈ మావోయిస్టు ఉద్యమం ఉద్దాన పతనాలు రెండింటిని కూడా ఆయన ప్రత్యక్షంగా చూసిన వారు. వారి చర్చలో పాల్గొంటున్నారు. సార్, మీకు వెల్కమ్. ఫెడరల్ స్టూడియో స్వాగతం పలుకుతుంది. అలానే చంద్రశేఖర్ గారు అనంతపురం వాసి, మానవ హక్కుల ఉద్యమం పట్ల అపారమైన ప్రేమ, ఆసక్తులు ఉన్నవారు. అనేక ఉద్యమాలు నిర్వహించారు. వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. సార్, డానీ గారు, నా మొదటి ప్రశ్న మీకు, మావోయిస్టుల ఉద్యమానికి సంబంధించి మీరు చాలా ప్రత్యక్షంగా చూసిన వారు. ఈ నేపథ్యంలో మేము మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, 4-5 దశాబ్దాలుగా మావోయిస్టు సమస్యను శాంతి చర్చల ద్వారా పరిష్కరించడం సాధ్యం అవుతుందా లేదా, లేక ఇది విస్తృత రాజకీయ సామాజిక పరివర్తన అంశంగా చూస్తే ఎలా చూడాలి? ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ హెచ్చరికని ఎలా అర్థం చేసుకోవాలంటారు? మొదటి విషయం, మావోయిస్ట్ పార్టీకి 4 దశాబ్దాల అనుభవం ఏమీ లేదు. 2004లో మాత్రమే మావోయిస్ట్ పార్టీ పుట్టింది. అంతకుముందు పీపుల్స్ వార్ ఉండేది. మొదటి క్లారిఫికేషన్. 2004 అక్టోబర్ నెలలోనే మావోయిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. అంతకుముందు ఉండేది 1980 నుండి పీపుల్స్ వార్. మొదటిది సరే, వాళ్ళు దేశంలో ఒక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని, అంతకన్నా ముందు వ్యవసాయ విప్లవాన్ని, తద్వారా సామ్యవాద సమాజాన్ని నిర్మించాలని ఒక ప్రోగ్రాం పెట్టుకుని బయలుదేరారు. అవేమీ దగ్గరలో కూడా లేరు, దర్దాపులో కూడా వాళ్ళ ప్రోగ్రాం దగ్గరలో లేరు. మావోయిస్ట్ పార్టీ కాదు, నా అవగాహన మేరకు భారతదేశంలో ఉన్నటువంటి ఏ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాళ్ళు ప్రకటించుకున్న ప్రోగ్రాంకి దగ్గరలో ఏమాత్రం దగ్గరలో కూడా లేరు. ప్రోగ్రాం, మీరు ఎంత పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని అడగండి, మీ ప్రోగ్రాం ఏమిటని చాలామందికి తెలియదు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాం అనుకుంటారు తప్ప ప్రోగ్రాం తెలియదు వాళ్ళకి. చాలామందికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు. సరే, మావోయిస్టులు అక్కడ ఆదివాసీ ఏరియాలో పనిచేస్తున్నారు కొంతకాలంగా. వాళ్ళ బెనిఫిట్ కోసమే ఆ రోజుల్లో మన్యంలో సీతారామరాజు ప్రయత్నం చేసినట్టుగానే వాళ్ళ విముక్తి కోసం, వాళ్ళ బెటర్మెంట్ కోసం ఆ ప్రయత్నం బస్తర్లో, అంటే బస్తర్ అంటే దాంట్లో మహారాష్ట్ర ఉన్నది, మధ్యప్రదేశ్ ఉన్నది, ఛత్తీస్గఢ్ ఉన్నది,
ఒక రాష్ట్రం మాత్రం ఏరియా మాత్రమే కాదు. కాస్త పెద్ద ఏరియా బస్తర్ అనేది. ప్రధానంగా ఇప్పుడు దంతెవాడ కేంద్రంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. చాలామంది చనిపోతున్నారు. దాదాపు 1,00,000 మందిని ప్రభుత్వం అక్కడ డిప్లాయ్ చేసింది. దింపేసింది. పారామిలిటరీ దళాలని దాదాపు 1,00,000 మందిని. 2 దేశాలు తలపడితే యుద్ధం అంటాం మనం. తన దేశంలోనే ప్రజల మీద ప్రభుత్వం యుద్ధం చేస్తే దాన్ని అంతర్యుద్ధం అంటాం. దంతెవాడ పరిసరాల్లో దాదాపుగా 2, 3 ఏళ్లుగా ఒక అంతర్యుద్ధమే చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్నది. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డేస్‌లో మనం చావుల్ని చూస్తున్నాం. అనేక మంది చంపేశారని చెప్తున్నాం. అసలు అది నక్సలైట్ అనేటువంటి వాడు, మావోయిస్ట్ అనేటువంటి వాడు, మావోయిస్ట్ ముక్త్ భారతదేశం అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం తరచుగా ఇస్తుంది. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా గారు ఇస్తున్నారు. ఆయన ఒక కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టుకున్నాడు. వచ్చే సంవత్సరం మార్చి నెలలో బస్తర్ ఏరియాలో పండుగ వస్తది. ఆ పండుగ లోపు అక్కడ ఒక మావోయిస్ట్ కూడా ఉండడు అని చెప్పాడు. మొన్న దంతెవాడ ఎళ్లారాయన. బస్తర్‌లోనే ఒక ఫెస్టివల్ జరుగుతది. దాని ముగింపు ఉత్సవానికి ఆయన ఎళ్ళాడు. అక్కడ చెప్పాడాయన. ఆయన మొన్న కొద్దిగా బెటర్‌గా మాట్లాడాడు. గతంతో కన్నా పోలిస్తే నక్సలైట్‌ని బ్రదర్స్ అని అన్నాడాయన. బ్రదర్స్ మీరు మీరు ఆయుధాలు దించండి అన్నాడాయన. దించండి. లేకపోతే ఇంతమంది లొంగిపోతున్నారు, ఇంతమంది చచ్చిపోతున్నారు. మీ చావుని ఎవరు కూడా సెలబ్రేట్ చేసుకోవడం లేదు. మీరు ఆయుధాలు దించండి అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. ఆయన బ్రదర్స్ అంటుండేది చాలా గొప్ప విషయంగా ఇంగ్లీష్ పేపర్‌లన్నీ కూడా రాసి, అంటే అంత కఠినమైన పదజాలం వాడకుండగా మెత్తగా ఆయన మృదువుగా వాళ్ళని చర్చలకు పిలిచాడని. చర్చలకు వెళ్ళడం అనేది కొత్త కాదు. 2 విషయాలు ఇది. శాంతి చర్చలే గాని ఇది సాయుధ పోరాట విరమణ కాదు. ఫ్రమ్ ది మావోయిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. ఈ మధ్యన ఢిల్లీలో ఒక జూమ్ మీటింగ్ జరిగి ఒక 200, 300 ప్రజా సంఘాలు దాంట్లో పాల్గొన్నాయి. వాళ్ళందరూ కూడా మావోయిస్టులను కోరారు. మీరు శాంతి చర్చలకి సిద్ధం కండని. అలాగే మార్చి నెల 24 తారీఖున హైదరాబాద్‌లో ఇంకో మీటింగ్ జరిగి వాళ్ళు కూడా శాంతి చర్చలకు సిద్ధం కండి అన్నారు. శాంతి చర్చలు సిద్ధం కావడం అంటే కాల్పుల విరమణ ప్రకటించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావడం. సాయుధ పోరాట విరమణ వేరు. భారతదేశ కమ్యూనిస్ట్ రాజకీయాల్లో సాయుధ పోరాట విరమణ అనేది కూడా ఉంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమణ చేశారు. ఒక దశలో కొండపల్లి సీతారామయ్య గారు కూడా తాత్కాలికంగా సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్టుగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి మనకి. ఇది సాయుధ పోరాట విరమణ కాదు, శాంతి చర్చలు. శాంతి చర్చల ముందు ఒక కండిషన్ ఏముంటుందో సహజంగానే అటు మావోయిస్టులు, ఇటు ప్రభుత్వం కూడా కాల్పుల్ని తాత్కాలికంగా ఆపుతారు. కాల్పులను ఆపకుండా చర్చలు జరగవు కాబట్టి. అమరయ్య హైదరాబాద్‌లో చూసే ఉంటాడు. నేను స్వయంగా రిపోర్టింగ్ చేశాను. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోటి శాంతి చర్చ జరిగినాయి. అప్పుడు కూడా ఇదే కండిషన్. ముందు కాల్పుల విరమణ 2 వైపుల నుండి ఆపాలి. ఆపిన తర్వాత ఆడ ప్రతినిధులు వచ్చారు. ఈ లోపల కొంతమంది మధ్యవర్తులు వస్తారు. రాయబారులు వస్తారు. ప్రభుత్వం తరఫున కొంతమంది మధ్యవర్తులు. చర్చలో పాల్గొనేవాళ్ళు వేరు. చర్చల్లో పాల్గొనేవాళ్ళు నక్సలైట్ ప్రతినిధులు పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చెప్పినటువంటి వాళ్ళు పాల్గొంటారు. జానారెడ్డి ఆ రోజు హోమ్ మినిస్టర్, కోనేరు రంగారావు గారు ది మున్సిపల్ శాఖ మంత్రి, అలాగే కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులు పాల్లోడి వెంకటరావు అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చర్చల్లో ప్రభుత్వం తరఫున పాల్గొన్నారు. అటువైపు నుండి ఒక ఆ రోజుల్లో 2 పార్టీలు పిలిచింది ప్రభుత్వం శాంతి చర్చలకి. అప్పట్లో పీపుల్స్ వార్‌ని పిలిచింది. దాని పక్షాన ముగ్గురు వచ్చారు. ఆర్‌కే వచ్చాడు. ఆనాటి పీసీ అధ్యక్షుడు ఆయన. సుధాకర్ అనే చలం వచ్చాడు. ఆయన ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ సెక్రటరీగా ఉంటున్నాడు. ఇంకొక ఆయన కూడా వచ్చాడు. అలాగే జనశక్తి పార్టీని పిలిచింది. జనశక్తి పార్టీ తరఫున అమర్ వచ్చాడు. ఇంకో అతను కూడా వచ్చాడు. గణేష్ సంథింగ్ లైక్ దట్. వీళ్ళందరి మధ్యన ఇన్ని రకాలుగా 3 దశల్లో యాక్చువల్ ప్రతినిధులు, మధ్యవర్తులు, ఫెసిలిటేటర్లు, ఎస్ఆర్ శంకరన్ గారు చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశారు. ఈ దశలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి శంకరన్ గారు. ఆయన చొరవ లేకపోతే అసలు ఆ ప్రయత్నాలు జరిగేవి కావు. మొడాలిటీస్ అన్నీ కూడా విధి విధానాలు ఆయనే రూపొందించారు. రాఘవ శర్మ గారు చెప్పండి. ఇప్పుడు ప్రజాయుద్ధం అని డానీ గారు ఉపయోగించారు. ప్రజాయుద్ధం జరిగేటప్పుడు భావోద్వేగాలకు తావు ఉండదు. పాలక వర్గాలు
వాళ్ళ నీతి ఏంటో అందరికీ తెలిసింది. అలాంటప్పుడు మావోయిస్టుల సమస్యను సానుభూతిగా చూడాలన్న పౌర సమాజం ఒక అభ్యర్థన సరైంది అంటారా? అట్లానే అటువంటి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం కానీ లేదా పాలక వర్గాలు కానీ అర్బన్ నక్సలైట్లుగా కూడా పిలుస్తున్నాయి. వాటిని ఎలా అర్థం చేసుకోవాలంట? ఇది శాంతి చర్చలు అనేది పౌర సమాజం కోరుకుంటుంది. పౌర సమాజం అనేది ఇటు ప్రభుత్వం తరఫున కాదు, అటు మావోయిస్టుల తరఫున వకాల్తా పుచ్చుకునేవాళ్ళు కాదు. సమాజంలో ఒక శాంతి కొనాలనే ఒక పెద్ద మనుషుల భావన, ప్రజల అభిప్రాయం. వరుసగా ఎన్కౌంటర్ల పేరుతో ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నప్పుడు, ఎన్కౌంటర్ అంటే ఆత్మరక్షణ కోసం చేసే కాల్పులు. ఎవరు ఆత్మరక్షణ కోసం చేస్తున్నారు కాల్పులు అంటే ఆత్మరక్షణ కాదండి. రెండు వైపులా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆయుధాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టుకోవడానికి వెళ్తుంటే వాళ్ళు మా పైన కాల్పులు జరిపారు కాబట్టి మా ఆత్మరక్షణ కోసం మేము కాల్పులు జరిపామని పోలీసులు చెప్తున్నాం. కానీ ఇది వాస్తవం కాదు. వాస్తవంగా జరుగుతున్నది అంటే చాలా ఎన్కౌంటర్లో పట్టును కాల్చి చంపేస్తున్నారు. ఇది వాస్తవం అండి. ఈ మధ్య రేణుక నాయకురాలు, రచయిత్రి, కథకురాలు, కవయిత్రి, ఆమె అనారోగ్య సమస్యల్లో చికిత్స పొందుతున్నప్పుడు గూడెల్లో పట్టుకెళ్ళి కాల్చి చంపేసి ఆమెని ఎన్కౌంటర్ అని చెప్పారు. దాదాపు 190% ఎన్కౌంటర్లంతా కూడా పట్టుకుని కాల్చి చంపేసి. ఇట్లాంటి పరిస్థితుల్లో పౌర సమాజం ఏం కోరుకుంటుందంటే సమాజంలో శాంతి కోరుకుంటుంది. ఈ ఎన్కౌంటర్ల పేరుతో చంపడాన్ని ఆపాలని కోరుకుంటారు. అంతే తప్ప వీళ్ళ తరఫున వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకుని పౌర సమాజం మాట్లాడతారు. రెండవది, రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఉన్నట్టయితే మనకు సోకాళ్ళ నక్సలైట్ సమస్య అనేది ఉండదు. చట్టబద్ధ పాలన సాగట్లేదు. ఎవరైతే తమ హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళపైన ప్రభుత్వం పాశవికంగా ఆయుధాన్ని ప్రయోగిస్తారు. ఈ సమయంలో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు వివిధ దశల్లో. కొందరు రాజ్యాంగ పద్ధతులు, కొంత శాంతియుతంగా, కొందరు ఏమైందంటే ఆయుధాలు పట్టుకుని తిరుగుబాటు చేస్తారు. మీ అణచివేత లేకపోయినట్టయితే వాళ్ళు ఆయుధాలు పట్టుకోవాల్సిన అవసరమే రాదుగా. రాజ్యాంగం ఏ హక్కులైతే కల్పిస్తోందో, జీవించే హక్కు, ప్రాథమిక హక్కులు కల్పిస్తోందో వాటిని అణిచివేస్తున్నప్పుడు సహజంగా తిరుగుబాటు వస్తుంది. అయితే వీటిని సమర్థించిన వాళ్ళంతా, అంటే రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని సమర్థించిన వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్లను ముద్ర వేసేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అసలు నక్సలైట్ అనే పదం వాడటమే పాలక వర్గాలు పెట్టిన పేరండి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దాంట్లో ఎక్కడ నక్సలైట్ పార్టీ అని లేదు. ఒకప్పుడు పీపుల్స్ వార్ అని ఉండేది, ఇప్పుడు మావోయిస్టులోనే ఉండేవాళ్ళు. అంతకుముందు వేరే పేరుతో ఉండేది, వేరే పేరుతో, వాళ్ళ పార్టీ పేరుతో. ఇంకా మీరు నక్సలైట్లు అంటున్నారు కాబట్టి అవును మేము నక్సలైట్లు అని వాడు తప్పని పరిస్థితి ఏర్పడతాం. అయితే ఒక కుక్కని చంపాలనుకున్నప్పుడు అది పిచ్చి కుక్కని ప్రచారం చేయండి అని ఒక సామెత. అట్లాగే ఎవరినైనా మీరు పట్టుకుని జైల్లో వేయాలనుకునే నక్సలైట్లను ముద్ర చేస్తున్నారు. నక్సలైట్ అంటే అడవుల్లో ఉండేవాళ్ళని జనానికి అర్థం తెలుసు, ఇప్పుడు అర్థమవుతుంది. కానీ నగరాల్లో, పట్టణాల్లో ఉండి ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్లను ముద్ర చేస్తున్నారు. ప్రకాష్ రాజు అర్బన్ నక్సలైటే, రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైట్లే. మీరు ప్రశ్నిస్తే మీరు కూడా అర్బన్ నక్సలైట్లే, నేను అర్బన్ నక్సలైట్లే. ఇట్లా ఇంత దుర్మార్గంగా ఉన్నప్పుడు ఏం చేయాలి పరిస్థితి? ఈ పౌర సమాజం ఊపిరాడిన పరిస్థితిలో శాంతి చర్చలను కోరుకుంటాం. ఇదండి. ఓకే, చంద్రశేఖర్ గారు, ఈ శాంతి చర్చలకు ప్రాతిపదిక ఏంటి అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు శాంతి ప్రయత్నాల కోసం వాళ్ళు ఒక ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటనలో వాళ్ళు ఏం కోరుతున్నారు అంటే కాల్పుల విరమణ జరపాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. అదేవిధంగా పౌర సమాజం నుంచి ప్రతిస్పందనతో మీరు కూడా పెద్ద ఎత్తున ఈ శాంతి చర్చల కోసం మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి దాంట్లో పిలుపు కూడా వాళ్ళకు ఉత్తరంలో ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ కారణం శాంతి చర్చలకు ప్రాతిపదిక ఏంటి అంటే కాల్పుల విరమణ అంటున్నారు. అయితే మనం గమనిస్తే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి లేదా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం కాదు. ఛత్తీస్గఢ్ సమాజము, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్య. 2004వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పౌర సమాజం తీసుకొచ్చినటువంటి ఒత్తిడి కారణం చేత ఆ రోజు రాష్ట్ర
నీకు ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో పౌర సమాజం ముందు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము శాంతి చర్చలు జరుపుతామని చెప్పేసి అక్కడక్కడ వాళ్ళు మాట్లాడడం జరుగుతూ వచ్చారు. సో ఆ కారణం చేత ఆ రోజు ప్రజలు బిల్డప్ అయ్యి తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడం అనేది జరిగింది. మరి ఈరోజు మావోయిస్టు పార్టీ తాను చెప్పుకుంటున్న ప్రకారంగా దండకారణ్య ప్రాంతం మధ్య భారతదేశం అంతా కూడా తాను విస్తరించి ఉందని చెప్పేసి చెప్తాం. మరి ఇన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరిగితే తప్ప కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకు వచ్చేటువంటి మార్గం కనిపించట్లేదు. మావోయిస్ట్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది, కాల్పుల విరమణ ప్రాతిపదికగా ఉండాలి అని చెప్పేసి. నిన్న విడుదల చేసినటువంటి మరో ఉత్తరంలో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, మేము శాంతి చర్చలు మేము కొనసాగించాలి అంటే మా పార్టీ కమిటీలన్నీ కూడా పైనుంచి కింద వరకు చర్చలు జరపాలి. మా కమిటీ ఒకటి ఉంటుంది, స్పెషల్ జోనల్ కమిటీలు కొన్ని ఉంటాయి. ఇవన్నిట్లో ఉండేటువంటి నాయకులందరూ కూడా చర్చించి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చర్చలు జరగాలి. అప్పుడు మాత్రమే పార్టీ ఒక నిర్ణయానికి రాగలుగుతుంది. ఆ కారణం చేత కాల్పుల విరమణ అనేటువంటిది మొట్టమొదటి ప్రాతిపదికగా ఉంటే మాకు అవకాశాన్ని మీరు కల్పిస్తే, అంటే మా యొక్క కదలికలకు మీరు అవకాశం కల్పిస్తే అప్పుడు శాంతి చర్చలు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి మావోయిస్టు పార్టీ మాట్లాడతాం. మరో పక్షం ఏంటి, కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఈరోజు నామకే వాట అయిపోయి కేంద్ర ప్రభుత్వం నుంచే ఆపరేషన్ అనేటువంటిది కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మేము చర్చలు సంసిద్ధంగా లేము, మీరు పూర్తిగా లొంగిపోండి అనేటువంటి ఒక మెసేజ్ ని అమిత్ షా గారు మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం అనేటువంటిది పౌర సమాజం చేయాల్సినటువంటి పని. మరి మనం ఈ యొక్క ఒత్తిడిని పెంచేందుకు కోసం మనం ఏం చేయగలుగుతాము, ఏం చెప్పగలుగుతాము? బహుశా అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి మూడవ గొంతుక ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ హింసాత్మక వాతావరణం ఏదైతే ఉందో, సుమారు మావోయిస్టు పార్టీ చెప్పిన ప్రకారంగా 400 మంది పైచిలకు చనిపోవడం అనేది జరిగింది గత 6 నెలల్లో. వీరిలో 1/3 వంతు ఆదివాసీ ప్రజలు ఉన్నారు. విచ్ఛిన్నకరమైనటువంటి ధోరణితో ప్రభుత్వం ఈ యొక్క దాడులు కొనసాగిస్తోంది. డ్రోన్ల ద్వారా కానివ్వండి, పట్టివేసి కాల్చివేయడం ద్వారా కానివ్వండి, వివిధ రకాలుగా హింస అనేటువంటిది పెరిగిపోతా ఉంది. సో పౌర సమాజంగా మనం ఏం కోరుకుంటామంటే ఈ కూడా మీరు తక్షణమే కాల్పుల విరమణ పాటించేందుకోసం మీరు ప్రయత్నం చేయండి. అక్కడ ఉండే అమాయక ఆదివాసీ జీవితాలని కాపాడాల్సిన గురుతర బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి మనం కోరడం అనేది జరుగుతుంది. రాజ్యాంగాన్ని గౌరవించండి. ఇటు మావోయిస్ట్ పార్టీని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరడం ఏంటంటే, మీరు రాజ్యాంగాన్ని గౌరవించండి. ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, ఈ రాజ్యాంగాన్ని గౌరవించేందుకు కోసం మీరిద్దరు కూడా ప్రయత్నించండి. ఒక మంచి పరిణామం ఏంటంటే, వాళ్ళ కేంద్ర కమిటీ విడుదల చేసినటువంటి ఉత్తరంలో రాజ్యాంగ ప్రస్తావన 2 చోట్ల జరిగింది. రాజ్యాంగం మూల స్వభావానికి సంబంధించినటువంటి అంశాన్ని గౌరవించండి అని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. తమ దేశ ప్రజల మీద తామే యుద్ధం చేయడం రాజ్యాంగం ప్రకారం కాదు అని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ మాట్లాడుతాం. అంటే మావోయిస్ట్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తోంది, గుర్తిస్తుంది అని మావోయిస్ట్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈసారి ప్రకటించుకుంది. కాబట్టి దీన్ని ఆసరగా చేసుకొని మావోయిస్ట్ పార్టీ రాజ్యాంగానికి లోబడి చర్చలు సంసిద్ధంగా ఉంది. కాబట్టి మీరు కూడా రాజ్యాంగ పరిధిలో చర్చలు చేసేందుకు కోసం మీరు ప్రయత్నం చేయండి. చర్చల సంగతి తర్వాత తాత్కాలికంగా అయినా సరే 6 నెలల్లో 3 నెలల్లో కాల్పుల విరమణ పాటించండి అని చెప్పేసి మనం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం పైన. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఆల్రెడీ ప్రకటించేసింది కాల్పుల. మావోయిస్టుల సమస్యల్ని అసలు శాంతి చర్చల ద్వారా పరిష్కరించడానికి సాధ్యపడుతుందా అది, లేదా ఒక రాజకీయ పరివర్తనగా భావించడమా, లేకపోతే మీరు అసలు మీ అభిప్రాయం ఏమిటి దాని మీద, ఈ శాంతి చర్చలు సాఫల్యత అసలు అనే దాని మీద? తప్పనిసరిగా అసాధ్యమైన విషయం ఏమీ లేదు. అయితే ఇరుపక్షాలు కూడా శాంతికి కట్టుబడి ఉన్నటువంటి మార్గాన్ని వాళ్ళు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
రాజ్యాంగం అనేటువంటి ప్రాతిపదికగా తీసుకొని సంసిద్ధంగా ఉండాలండి. మావోయిస్ట్ పార్టీ తమ అనుభవాన్ని అంతా కూడా ఇప్పుడు పోయిన అనుభవాన్ని గుణపాఠాలుగా నేర్చుకొని ఏదైతే తమ యొక్క పత్రికా ప్రకటనలో రాజ్యాంగం గురించి ప్రస్తావించి ఉన్నారో, మొట్టమొదట మీరు రాజ్యాంగాన్ని గౌరవించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము, రాజ్యాంగేతరమైనటువంటి ప్రయత్నాలు కాకుండా, ఆయుధపరమైనటువంటి ప్రయత్నాలు కాకుండా ఇతరత్ర మేము ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాము, ప్రజాస్వామికమైన ఉద్యమాల పట్ల మాకు నమ్మకం ఉంది అనే విషయంతో వాళ్ళ ముందుకు రావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. వారు ముందుకు రాగలిగితే ఏమవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు వస్తున్నారు కదా, మీరెందుకు మీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు మీరు, కాబట్టి మీరు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని అనుసరించండి అని చెప్పేసి ఒత్తిడి పెరిగేందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రాజ్యాంగాన్ని కీలకంగా చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని భావిస్తాను నేను. ఇప్పుడు 100 సంవత్సరాల చరిత్ర మూలాల్లోకి వెళ్తే సరిగ్గా నేటికి 1924 అంటే 100 సంవత్సరాలు. ఆనాడు అల్లూరి సీతారామరాజు పెద్ద ఎత్తున సాయుధ పోరాటంని ద్వారా బ్రిటిష్ సామ్రాజ్య పాలకులపై దండయాత్ర చేసినప్పుడు ఆనాడు అక్కడ ఉన్నటువంటి ములుగులో ఉన్నటువంటి ఆ ప్రజానికం పైన బ్రిటిష్ పాలకులు అత్యంత దారుణంగా చంపివేస్తూ ఉన్నప్పుడు ఆ క్రమంలో అయినా రాయబారిగా బ్రిటిష్ పాలకుల దగ్గరికి చర్చల కొరకు వెళ్తే అక్కడ తాను ఆ చర్చల పట్ల సంఘీభావం కుదరక అతను వస్తున్నప్పుడు అతన్ని కాల్చి చంపివేయడం జరిగింది. అట్లాగే మనకు 2002, 2004, 2010లో జరిగినటువంటి చర్చల ప్రక్రియను కనుక మనం పరిశీలిస్తే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినట్టు ఎంఎల్ జనశక్తి సభ్యుడు తాను అక్కడ చర్చలో పాల్గొనడం జరిగింది. అయితే 2005లో అతన్ని జూన్ 30న ఇప్పుడు ఆ 2004లో ఆ శాంతి చర్చల్లో పాల్గొన్నటువంటి రియాజ్ని 2005లో అనారోగ్య కారణంగా హైదరాబాద్కు వస్తే అతన్ని వెంబడించి అతన్ని తీసుకెళ్లి కరీంనగర్లో చంపివేశారు. అట్లాగే 2010లో తలాతుడికి వ్యతిరేకంగా స్వామి అగ్నివేష్, అట్లాగే మిగతా జస్టిస్ సచార్, నారాయణ సచార్, రాజేంద్ర సచార్, జస్టిస్ స్వామి అగ్నివేష్, అలాగే ప్రొఫెసర్ యశ్పాల్, 40 మంది మేధావులు ప్రజాస్వామ్యవాదులు వారి పోయిన రాళ్లతో దాడి చేసి మొత్తము వాళ్ళపైన అటాక్ చేయడం జరిగింది. మావోయిస్టులు రాజ్యాంగాన్ని ఒప్పుకున్నారు కనుక సాయుధ పోరాటాన్ని విరమించాలనే లేదా ఇప్పుడు జరుగుతున్న రహస్య ఉద్యమాన్ని విరమించాలి అనుకున్న డిమాండ్ని మనం యాక్సెప్ట్ చేశారనుకోవచ్చా? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. రాజ్యాంగం అనేది ఒక సెంట్రిస్ట్, ఒక సరిహద్దు. దాని మీద మావోయిస్టులకి నమ్మకం ఉండదు. మొదటి విషయం. సహజంగా సాధారణ పరిస్థితి ఇప్పుడు వేరు. రాజ్యాంగాన్ని ఇటు ప్రభుత్వం కూడా పాటించదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి పౌర హక్కులని, వగైరాలని, ప్రజలకు ఉన్నటువంటి హక్కులని, తమ నిరసన చెప్పే హక్కులని ప్రభుత్వము ఆమోదించదు. రాజ్యాంగం అనేది ఒక పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఏర్పాటే తప్ప అది సమాజానికి పనికిరాదనే అభిప్రాయంతో మావోయిస్టులు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కోరుతున్నది ఏమిటంటే మీ రాజ్యాంగాన్నైనా మీరు గుర్తించారు, దాని ప్రకారం పోండి, మీరు కూడా దానికి కట్టుబడి ఉంటాం, మేము కూడా కట్టుబడి ఉంటాం, రాజ్యాంగానికి మేము కట్టుబడి ఉంటాం, మీరు కట్టుబడి ఉండండి, అప్పుడు మా ఇద్దరం చర్చలు చేసుకుందాం అని. రాజ్యాంగం మీద మావోయిస్టుల అభిప్రాయం వేరు, జనరల్గా ప్రభుత్వ అభిప్రాయం వేరు, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం వేరు. అలా అని కూడా రాజ్యాంగం ప్రకారము అర్బన్ నక్సలైట్ అనడానికి వీల్లేదు. నెలకు 2 సార్లు అంటున్నారు ఆ మాటని వాళ్ళు. అభిప్రాయం వ్యక్తీకరణ అనేది కాదు కదా. మనకు అనేక కేసులు చూసాం మేము. చిత్తూరు జిల్లాలో నేను ఒక కేసుకి అటెండ్ అయ్యా, తిరుపతి మధుసూదనులతో పాటు. ఆయన అయితే మాకు ఒక్కరోజు అవకాశం దొరికినా సరే ఆయుధాలతోటి ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని కోర్టులో అన్నాడు ఆయన. అది అభిప్రాయమే తప్ప ఆయుధం పట్టుకొని కూల్చినప్పుడు కదా శిక్షించాల్సిందే అని జడ్జి గారు అనుకున్నాడు. ఇది ఒక అభిప్రాయం కదా, ఇది అభిప్రాయాన్ని శిక్షించలేము కదా, అది రాజ్యాంగం ఆ హక్కు ఇవ్వలేదు కదా. నేరం చేసినప్పుడైతే అది వేరు. అభిప్రాయం ఉన్నంత మాత్రాన వాడిని అరెస్ట్ చేయడానికి కుదరదు కదా అని చెప్పింది. కానీ
వ్యతిరేకించాలని అందరూ అనుకుంటున్నారు. అది. అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు అడుగుతున్నది ఏమిటంటే మావోయిస్టులు, మీరు రాజ్యాంగబద్ధులే ఉండండి. మేము కూడా రాజ్యాంగబద్ధులే ఉంటాము. మేము కాల్పుని విరమిస్తాము. మీరు కూడా అతిగా ప్రవర్తించకండి. అప్పుడు మా ఇద్దరం ఏం చేస్తే బావుంటుందనేది శాంతి చర్చలకు ఒక వాతావరణం ఏర్పడతదనేది మావోయిస్టుల ప్రతిపాదన. దాన్ని ఎంతవరకు ప్రభుత్వం ఆమోదిస్తది లేదు మనకు తెలీదు. మొన్న అమిత్ షా మాటల్లో కూడా మీరు ఆయుధాలు దించేసి వచ్చేయండి. అనవసరంగా మీరు చనిపోతున్నారు అన్నాడు గానీ ఆయన శాంతి చర్చలకు మేము సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు అనలేదు. అలాంటి ఒత్తిడి పౌర సమాజం తీసుకురావాలేమో కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కువ స్థాయిలో, పెద్ద స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా శాంతి చర్చలు జరపక తప్పదనే పరిస్థితి గుర్తించేలా చేయాలేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 2003లో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో దాడి జరిగిన తర్వాత శాంతి చర్చలు చేయాల్సిన అవసరం ఉన్నది మావోయిస్ట్ ఆనాటి పీపుల్స్ వార్తో అని ఓ పౌర సమాజం ఫీల్ అయింది. ప్రభుత్వంలో కొంతమంది డెమోక్రాట్స్ లేదా పీపుల్స్ ఐఏఎస్ ఆఫీసర్ అనబడేటువంటి శంకరన్ లాంటి వాళ్ళు చొరవ తీసుకొని చర్చలకు సిద్ధం చేశారు. వైఎస్ కాలంలో చర్చలు జరిగినాయి కానీ నిజానికి మొదలైంది చంద్రబాబు నాయుడు కాలంలోనే. అప్పుడే దూతలుగా వరవరరావు, గద్దరు, కళ్యాణరావు ముందుకొచ్చారు. ఇరుపక్షాలు మాట్లాడుకున్నాయి, విధి విధానాలు మాట్లాడుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఎవరైనా వస్తారా? అలాంటి ప్రభుత్వం రెడీగా ఉన్నదా? లేదా ప్రభుత్వం శాంతి చర్చలు వేరు, కాల్పుల సాయుధ పోరాట విరమణ వేరు. ప్రభుత్వం కోరుతున్నది ఏమిటి ఇప్పుడు? అమిత్ షా భాష అంతా కూడాను సాయుధ పోరాటం ఆపేయండి, మీరు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేయండి, జనజీవన సమితిలోకి వచ్చేయండి, మీకు గ్రామానికి ₹1 ఇస్తాను నేను, మీ నెత్తి మీద ఉన్నటువంటి ఆ రివార్డు ఏముంటే అది ఇచ్చేస్తాను మీకు, మీకు పునరావాసం కల్పిస్తాను అంటున్నాడు. కానీ మీతో శాంతి చర్చలు చేసే అవకాశాలు ఉన్నాయనే మాట ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాలేదు. అది వచ్చేటట్టు ఒత్తిడి చేయవలసిన అవసరం అయితే ఉంది. సత్యనారాయణ గారు, ఇప్పుడు డానీ గారు చెప్పిన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? రాజ్యాంగం పట్ల మాకు అది సద్భావం ఉందే తప్ప మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టేం కాదు అన్న తరహాలో మావోయిస్టులు ఉన్నారు అనే దానితో. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ శాంతి చర్చల ప్రక్రియ అంతా కూడా గతంలో నుంచి అంతా కూడా వైఫల్యం చెందుతూనే వచ్చాయి. నాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కానీ ఈ శాంతి ప్రక్రియ అదే సార్, ఈ ప్రక్రియలో భారత సర్వోన్నత న్యాయమూర్తి ఈ చర్చల్లో భాగస్వామ్యం కావాలి. ఎందుకనంటే ఇది నా ప్రధానమైనటువంటి ప్రతిపాదన. ఎందుచేతనంటే మరి 10 సంవత్సరాల నుంచి ఆదివాసులని భయంకరంగా అత్యంత దారుణంగా చంపివేస్తున్న కేసుల పట్ల, మరణాల పట్ల ఇంతవరకు భారత సర్వోన్నత న్యాయస్థానము సుమోటగా స్వీకరించకపోవడం, మౌనం వహించడము అది నేరమే అవుతుంది. ఇది చారిత్రాత్మకమైనటువంటి పెద్ద నేరము. కనుక భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ శాంతి చర్చల ప్రక్రియలో అధ్యక్ష స్థానం వహిస్తూ ఈ చర్చలు ప్రారంభిస్తే అప్పుడు ఏమన్నా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఒక 6 నెలల కాలంగా అటువైపు ఇటువైపు కాల్పుల విరమణ పాటించాల్సిందే. ఇదంతా కూడా భారత ప్రజలందరూ కూడా దీనిపై సమైక్యంగా ఇతర సిపిఐ పార్టీ కావచ్చు, సిపిఎం పార్టీ కావచ్చు, ఇతరాతర పార్టీలన్నీ కూడా ఎక్సెప్ట్ బీజేపీ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు సమైక్యంగా వచ్చి ఈ శాంతి చర్చల ప్రక్రియ గురించి వాళ్ళు గనక ముందుకు వస్తే తప్పనిసరిగా అమిత్ షా కానీ ప్రధానమంత్రి కానీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలాగే జరుగుతూ ఉంటుంది. వీటి మీద ఒక భ్రమ ఏర్పడుతుంది. భ్రమ ఏర్పడింది ఆల్రెడీ. ఈ శాంతి చర్చల ప్రక్రియ మీరు చూడండి, 2004లో రియాజ్ని చంపివేశారు. 2010లో మొత్తం ఆజాద్ రాసినటువంటి లేఖన ఆధారంగా అగ్నివేషు చిదంబరం వెళ్ళి కలిసి మాట్లాడితే దానికి మీడియేటర్గా అగ్నివేష్ని నిలబెట్టినప్పుడు అప్పుడు జరిగింది ఏంటండి? మరి 2010లో ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఆజాద్ని, తర్వాత హేమచంద్ర పాండేని అరెస్ట్ చేసి, నాగపూర్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఆదిలాబాద్లో చంపేశారు. అత్యంత భయంకరంగా అతన్ని చంపివేయడం జరిగింది చర్చల పేరుతో. ఎట్లా మేము నమ్ముతామండి? కాబట్టి ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే సర్వోన్నత న్యాయమూర్తి భారత సర్వోన్నత న్యాయమూర్తి ఈ శాంతి చర్చల ప్రక్రియలో ముందస్తుగా ఉంటూ అధ్యక్ష స్థానంలో ఉంటూ
తాను ఉన్నప్పుడే ఏమైనా ప్రజలకు వీటి పట్ల న్యాయం పట్ల విశ్వాసం కలుగుతుంది. లేకపోతే వాళ్ళు దోషులుగా నిలబడాల్సిందే సుప్రీంకోర్టు. ఓకే. ఇది రాఘవ శర్మ గారు, ప్రధానమైన డిమాండ్. అమరయ్య గారు చెప్పండి. ప్రశ్న ఏంటి? తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అనుకునే నినాదం నుంచి రాజ్యాంగాన్ని మేము ఒప్పుకుంటున్నాము, లేదా రాజ్యాంగం ప్రకారంగా మాకు కల్పించాల్సిన హక్కులు కల్పించండి అన్న తర్వాత సాయుధ పోరాటము లేదా ఇప్పుడు అడుగుతున్న కాల్పులను విరమిస్తే వచ్చే నష్టం ఏంటి? కాల్పుల విరమణ అనేది జరుగుతుందండి, ఉభయలు యాక్సెప్ట్ చేసినట్టయితే. అయితే సాయుధ పోరాటం అనేది ఆగదు. ఎందుకు ఆగదంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే, రాజ్యాంగబద్ధ పరిపాలనని ప్రభుత్వం కొనసాగించడం లేదు. రాజ్యాంగబద్ధ పరిపాలన అని పేరు చెప్పి తప్పుడు కేసులు పెడుతోంది, నోరెత్తిన వాళ్ళని కాల్చి చంపేస్తోంది, ప్రశ్నించిన వాళ్ళని జైళ్లలో కుక్కేస్తోంది. ఇది మనం చూస్తున్నాం. భీమా కోరెంగాం కేసులో ఏంటండి, వాళ్ళందరూ చాలా మంది ప్రధానమంత్రి చంపడానికి కుట్ర పన్నారని కేసా? ఇట్లాంటి తప్పుడు కేసులన్నీ పెడుతోంది. అంటే రాజ్యాంగం పైన అసలు ప్రభుత్వానికైనా విశ్వాసం లేదు. అటువంటిప్పుడు భావోద్వేగాలు ఉండవు కదండి. మీరు భావోద్వేగాల గురించి మాట్లాడుతున్నారు. భావోద్వేగాలు కాదండి, వాస్తవ పరిస్థితులను బట్టి నేను మాట్లాడుతాను. ఇక్కడ భావోద్వేగాలు కాదు, వాస్తవ పరిస్థితులు రీత్యా చూసినట్టయితే అసలు ప్రభుత్వానికి రాజ్యాంగం పైన నమ్మకం లేదండి. రాజ్యాంగబద్ధ పాలన ఉన్నట్టయితే ఇంత సమస్య వచ్చేది కాదు. ఈ రాజ్యాంగం కూడా ఏదో సంపూర్ణంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నదన్న భ్రమలు కూడా లేవు. ఆ పరిమితమైన హక్కులు ఉన్నప్పటికీ ఆ పరిమితమైన హక్కులు కూడా అమలు పరచడం లేదు. అందుకని సాయుధ పోరాటం వస్తుంది. అసలు నువ్వు రాజ్యాంగబద్ధమైన పరిపాలన వచ్చినట్టయితే వాళ్ళు ఆయుధాలు పట్టుకోవాల్సిన అవసరం అని ఉండదు కదా. ఓకే డానీ గారు, ఓకే ఒక్క నిమిషం. ఎక్కడైతే సాయుధ పోరాటానికి అనువైన ప్రాంతాన్ని ఉందో ఆ ప్లేస్ను వదిలేసి మళ్ళా వేరే చోట ఎక్కడో మనం ఉద్యమాన్ని చేయడానికి పోయాం. 50 ఏళ్ల క్రితమే మనం వదిలేసిన గ్రౌండ్ని మరో చోట ఎతకడంలో అసలు ఏమైనా అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు. ఇది కొంచెం సైద్ధాంతిక చర్చ. ఇది నాకు దాదాపు ఇలాంటి అభిప్రాయం చాలా కాలంగా ఉన్నది. ఉదాహరణకి మావోయిస్టులు కానివ్వండి, ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా కానీ వాళ్ళకు ప్రోగ్రాం భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవము, దానికన్నా ముందు వ్యవసాయ విప్లవం అనేది ప్రోగ్రాం. ఫస్ట్ స్టెప్ వ్యవసాయ విప్లవం, రెండో స్టెప్ నూతన ప్రజాస్వామిక విప్లవం, ఆ తర్వాత సమసమాజ స్థాపన. ఈ 3 మెట్లు అనేది దాదాపు అన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రోగ్రాంలు కూడా మనకు కనపడుతుంది. వ్యవసాయ విప్లవానికి ఉభయ గోదావరి జిల్లాలకు మించినటువంటి అనువైన ప్రదేశం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ 2 జిల్లాల్లో కూడాను వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, భూమి ఉన్నవాడు ఎవడు వ్యవసాయం చేయడు. 95% పైన కౌలు రైతులు వ్యవసాయం చేస్తారు. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడాను 90% మంది కౌలు రైతులు చేస్తారు. భూ యజమానులు వేరే వ్యాపారాలు చేసుకుంటారు. అంటే దున్నేవానికి భూమి అనేటువంటి నినాదం వాళ్ళు 1-4 సార్లు చెప్పేయి ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉభయ కృష్ణా జిల్లాలో అనువుగా అక్కడ ఎంప్లాయ్ అవుద్ది. ఎందువల్ల వీళ్ళు ఆల్రెడీ ఒక రకమైన సమసమాజం ఉంది ఆదివాసులు అనేది. చాలామంది తెలియదు ఏమిటంటే ఆదివాసులు సమసమాజంలో బతుకుతుంటారు. నాకు చాలా అనుబంధం ఉన్నది ఆదివాసులతోటి. భారతదేశంలో మొదటిసారిగా యానాదుల కోసము ఒక సంఘాన్ని పెట్టిన వాడిని నేను. అట్లాగే అనేక ఆదివాసీ ప్రాంతాలని తిరిగినటువంటి వాడు కూడా. అది ఒరిస్సాలో కావచ్చు, మొన్న మణిపూర్లో కావచ్చు, మిజోరాంలో కావచ్చు, అనేక చోట్ల. అది ఆల్రెడీ ఒక సమసమాజం. అదొక మాతృస్వామిక సమాజం కూడా. ఆదివాసీ సమాజంలో మగవాళ్ళ కన్నా స్త్రీల ఆధిపత్యం ఎక్కువ. స్త్రీలే వ్యవహారాన్ని, కుటుంబాన్ని, వాటిని, వ్యాపారాన్ని కూడా వాళ్ళే నడుపుతుంటారు. అక్కడెళ్ళి మనం కొత్తగా చేయగలిగింది ఏమీ లేదని నా అభిప్రాయం. అయితే ఫాసిస్ట్ దశలో ప్రధాన బాధితులు ఆదివాసులు. కానీ వాళ్ళని ఆదుకోవడం వెళ్ళిన తర్వాత ఫాసిజం వచ్చింది భారతదేశంలో. అది వేరే కదా. అది ఈ ముందు వెనుకలు ఒకటి ఉన్నది. మనం అడవికి వెళ్ళాం మన అవసరాల రీత్యా. ఈ ప్రాంతం నుండి వదిలేసి మైదాన ప్రాంతంలో వదిలేసి, మైదాన ప్రాంతాల్లో సపోర్ట్ తగ్గిపోవడం వల్ల, మైదాన ప్రాంతం నిర్బంధం తగ్గడం వల్ల యాక్సెస్ గవర్నమెంట్ తక్కువగా ఉంటుందని అడవికి వెళ్ళాం మనం. ఆ రోజు సీతారామరాజు చేసింది కూడా అదే. ఆదివాసుల కోసం ఆయన మీకు అడవికి వెళ్ళా.
అడవికి వెళ్ళడం కోసం వేరే పని మీద ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సీతారామరాజు ఆదివాసుల ఇష్యూ పట్టించుకున్నారు. వీళ్ళు కూడా అంతే. వీళ్ళ అవసరార్థం కోసం అడవికి వెళ్ళారు. మైదానాన్ని వదిలి. అక్కడ ఆదివాసుల వ్యవహారాన్ని పట్టించుకునే ప్రయత్నం చేశారు. దాని మీద నిర్బంధం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమవుద్దంటే అక్కడ 2 వైపులు కూడా ఆదివాసులే చనిపోతారు అక్కడ. చాలామంది గమనించడం లేదనుకుంటా ఈ విషయాన్ని. కోయలు, గుత్తు కోయల మధ్యన గొడవ. ఇటు చనిపోయిన వాళ్ళే, అటు చనిపోయిన వాళ్ళే. కొంతకాలం ఈ 2, 3 స్టేజెస్ అవి. అది అంత చెప్పడానికి ఇది సందర్భం కాదు గానీ, ఎటు చేసినా సరే పోలీసులు చనిపోయినా సరే ఆదివాసులే ఉంటారు. నక్సలైట్లు మావోయిస్టులు చనిపోయినా సరే ఆదివాసులు ఉంటారు. ఆ పరిస్థితి అక్కడ వచ్చేసింది. వచ్చేయటం వల్ల మరోవైపు కూడా మనం మూడో డెవలప్‌మెంట్ చూడడంలా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయేటువంటి మ్యాసివ్‌గా సమూహాలుగా కూడా లొంగిపోతున్నారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ చాలా మంది వచ్చి ఇక్కడ ప్రభుత్వం లొంగిపోయారు. ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నది. వాళ్ళు వస్తే మినిమమ్ 25,000 ఇవ్వాలని. వాళ్ళు వచ్చి అంత భీకరంగా ఉంది పరిస్థితి అది. అది. కానీ వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రోగ్రామ్ ఏమిటి? అక్కడెళ్ళి ఏం చేస్తున్నారనేది ఎవరైనా చెప్తే చాలా బావుంటుందని ఎదురు చూస్తున్నాను నేను. ఇంతవరకు అటువైపు నుండి ఒక ఏమంటాం మనము అధికార ప్రతినిధి గాని, మరొకరు గాని, ఇది మా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కోసం అక్కడ ఉన్నాం అనే మాట సంతృప్తికరంగా సంతృప్తి గారు అసలు మామూలుగా కూడా ఎవరు చెప్పలా. మొన్నటి వాళ్ళ లేఖలో కూడా శాంతి చర్చల లేఖలో కూడా ఆ ప్రస్తావన లేదు. మాది ఈ ప్రోగ్రామ్ ఇది చేస్తున్నామే అక్కడ అనే మాట లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే టాక్టికల్ విషయాలు చెప్తున్నారు. మేము అక్కడ ఉన్నాము, అక్కడ దాడి జరుగుతున్నది మా మీద, ఈ దాడి అన్యాయం అని చెప్తున్నారు. అన్యాయమే, నేను ఖండిస్తున్న దాడిని. ప్రభుత్వం వాళ్ళ మీద చేసిన దాడిని ఖండిస్తున్నాను. కానీ మీ ప్రోగ్రామ్ ఏమిటో నాలాంటి వాడు కూడా అర్థం కాలేదు. సత్యనారాయణ గారు కొన్ని విషయాల్లో డాని గారి అభిప్రాయంతో నేను ఏకీభవించలేకపోతున్నాను. ఎంచేతనంటే ఈనాడు ప్రధానంగా భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ శాంతి చర్చల ప్రక్రియలో ఇన్వాల్వ్ కావాలి. అది నా ప్రధానమైనటువంటి భారత ప్రజల తరపున నేను డిమాండ్. ఇంకో కాదనలేదు కదా, దానికి అది కాదనలేండి. అయితే మరొక విషయం ఏంటంటే ఈనాడు సార్ ఒక్క నిమిషం, సిపిఐ మావోయిస్ట్ పార్టీ భారత ప్రజానీకానికి ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ. ఈనాడు ఉన్నటువంటి బూర్జువా పార్టీలన్నీ కూడా పీడిత ప్రజల యొక్క సమస్యల్ని చెయ్యవు. ఆదాని అంబానీలు బలపడతారు తప్ప, ఖనిజ సంపద దోచుకోబడుతుంది తప్ప ఇక వేరే మార్గం ఏం లేదు. కనుక భారత ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం, భారత పౌరులకు కూడా ఒక మంచి అవకాశం ఆలోచించడానికి. ఎంచేతనంటే ఈనాడు ఈ శాంతి చర్చలు అనేది యుద్ధ ప్రతిపాదికన సర్వోన్నత న్యాయస్థానమూర్తి అతను ఇన్వాల్వ్ అయ్యి అధ్యక్షత వహిస్తూ ఈ సమస్యను పరిష్కరిస్తేనే న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉంటుంది. ఈ సమస్య కూడా పరిష్కారం అవడానికి కొంత మార్గం ఉంటుంది. కాబట్టి ఇది నా మెయిన్ ప్రధానంగా పౌరులంతా కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, పౌరుల నుంచి కూడా రెస్పాన్స్ రావాల్సింది ఏంటంటే ప్రధాన న్యాయమూర్తి దీనికి అధ్యక్షత వహించాలి. ఇంతవరకు సుమోటోగా స్వీకరించకపోవడం ఏమిటండి? ఇది చారిత్రాత్మకమైన నేరం. ఇది మొత్తం ఏమండి ఎందుకు సుమోటోగా స్వీకరించాలంటారు? అవును, మరి ఇప్పుడు ఆదివాసీ ప్రజల్ని అక్కడ మొత్తం ఊచకోతకు వస్తున్నారు కదా. మావోయిస్టులు వాళ్ళు డిక్లేర్ చేశారు మేము యుద్ధం చేస్తున్నామని. కానీ ఇందులో ఆదివాసులు ఎందుకండి? ఆదివాసులను ఎందుకు చంపేస్తావు? అయితే అందులో ఉన్న వాళ్ళంతా ఆదివాసులంతా మావోయిస్టులా? అది కాదు కదా. కాబట్టి నువ్వు ఆ విషయాన్ని నువ్వు ఎందుకు స్వీకరిస్తలేవు? నేను అలాగా సార్, యుద్ధం జరిగేటప్పుడు 2 వైపులా నష్టపోతాం కదా. అవునండి, యుద్ధం జరుగుతున్నప్పుడు ఆదివాసీ ప్రజలు ఆ యుద్ధంలో లేరు కదా. అలా కాదు కదా, మీరు ఆదివాసీ తరఫున యుద్ధం చేస్తున్నామని మీరు ప్రకటించిన తర్వాత మీరు బాధితులు కాకుండా ఎలా ఉంటారు, భాగస్వాములు కాకుండా ఎలా ఉంటారు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవరు? ప్రభుత్వం చెప్తుంది ఆదివాసులు కూడా ఆయుధాలు పట్టారు, ఆదివాసులు కూడా మావోయిస్టులతో ఉంటున్నారు, వాళ్ళు కాపాడుతున్నారు మావోయిస్టులని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏముంది? ఇక్కడ ఖనిజ సంపద గురించి ఆదివాసులను కూడా అక్కడ మొత్తం రూపుమాపాలని చూస్తున్నారు టోటల్ గా. ఇది జరుగుతున్నటువంటి మరి. కాబట్టి సుమోటోగా స్వీకరించవు.
సువోమోటివ్గా స్వీకరించాలన్న ఇది నా సత్యనారాయణ ప్రధానమైన- గారి డిమాండ్ లో హేతు ఉందా? రాఘవ శర్మ గారు, చెప్పండి అమరయ్య గారు. చెప్పండి. అయితే సత్యనారాయణ గారు వినిపిస్తుందండి? సువోమోటివ్గా స్వీకరించాలి అని అంటున్నారు. దాన్ని మీరు దాన్ని అది మీరు ఎలా చెప్తారు? దాని మీద మీ అవగాహన ఏంటి? స్వీకరిస్తే బాగానే అమరయ్య గారు, ఉంటుంది, కానీ మన సత్యనారాయణ న్యాయ గారు చెప్తున్న వ్యవస్థ మాట మీద నా అభిప్రాయం యాడ్ అంత చేయవచ్చా? ఆ స్థితిలో ఉందని నేనైతే అనుకోవట్లేదండి. చెప్తారు కానీ, ఇది దీని తర్వాత చెప్తారు కానీ. స్వీకరిస్తే చెప్పండి. బాగానే ఉంటుంది, కానీ న్యాయ వ్యవస్థ అంత విశాల హృదయంతో ఉండదని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా విషయాల్లో దుర్మార్గంగా వ్యవహరించింది. బాబ్రీ మసీద్ కూలగొట్టిన వాళ్ళు ఎవరు కళ్ళకు కనిపిస్తున్నారు వీడియోలో, ఎవరు నేరస్తులు కారని చెప్పేసింది. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది చెప్పండి? చాలా కేసుల్లో అట్లాగే చేసింది. స్టాన్ స్వామికి ఆ స్ట్రా గ్లాస్ ఇవ్వడానికి కూడా రిజెక్ట్ చేసింది కోర్టు. ఇట్లాంటి న్యాయస్థానాల పట్ల మనం భ్రమలు ఎందుకు పెంచుకోవాలంటాను. సరే, ఒక ఎత్తుగడగా చెప్పొచ్చు న్యాయస్థానమే సుమోటోగా తీసుకోవాలని. ఈ వ్యవస్థలో భాగమే న్యాయ వ్యవస్థ అండి. పార్లమెంటరీ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవన్నీ అంగాలు కదా. కాబట్టి దీనికి భిన్నంగా ఏమైనా న్యాయ వ్యవస్థ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, డానీ గారు మీరేది చెప్పాలనుకున్నారు చెప్పండి. అవునండి, అదే కొంత భాగం ఎలాగోనూ రాఘవ శర్మ గారు చెప్పేశారు. 2 విషయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఈ డిబేట్లో ఫిలాసఫికల్ పాయింట్లు కొన్ని ఉన్నాయి, థియరిటికల్ పాయింట్లు కొన్ని ఉన్నాయి. న్యాయ వ్యవస్థ మీద ప్రభుత్వ అభిప్రాయం ఉంటే మావోయిస్టుల అభిప్రాయం ఏంటి, రాజ్యాంగం మీద ప్రభుత్వం అభిప్రాయం ఏంటి, మావోయిస్టులకు అభిప్రాయం ఏంటి. న్యాయ వ్యవస్థ అనేది చాలా ముందే అంబేద్కర్ చెప్పున్నాడు, ఎవరి చేతిలో ఈ రాజ్యాంగం పెడుతుందో రాజ్యాంగం గొప్పది కాదు ఇప్పుడు కూడాను, అదొక బుక్కు. గొప్పోడి చేతిలో రాజ్యాంగం పడితే చెడ్డ రాజ్యాంగం కూడా మంచిదైపోద్ది, అలాగే చెడ్డవాడి చేతిలో గొప్ప రాజ్యాంగం పడితే ఆ రాజ్యాంగం చెడిపోతుంది అని చెప్పున్నాడు ఆయన. ఎవరు అమలుపరుస్తారని ముఖ్యం తప్ప బుక్ కాదు అని చెప్పున్నాడు, అంబేద్కర్ చెప్పున్నాడు. అయితే మన యొక్క న్యాయ వ్యవస్థ, నేను ఒక ఆర్టికల్ రాస్తున్నాను 3 రోజులుగా. నేను 50 నుండి ఇవాటి వరకు న్యాయ వ్యవస్థ, ఆ సీట్లు నెహ్రూ ఉంటే ఒకలాగా తీర్పులు చెప్పినాయి, ఇంకోటి ఇందిరాగాంధీ ఉంటే ఒకలాగా తీర్పులు చెప్పినాయి, మురారి దేశాయితో ఒకలాగా చెప్పినాయి. ఇప్పుడు ఇటీవలి కాలంలో ఒకప్పుడు సోషలిస్టుగా న్యాయస్థానాలు వ్యూ చేసినాయి, వాళ్ళే సోషలిస్టులు కాదు. ఇవాళ అలా కాదు, డెవలప్మెంట్ కోసం అందరూ ప్రజలు సహకరించాలని తీర్పులు చెబుతున్నాయి. ఇవాళ కార్పొరేట్ భాష న్యాయస్థానాలు మాట్లాడుతున్నాయి. ఈ పరిస్థితి ఉన్నది. అసలు న్యాయమూర్తుల్ని, ప్రధాన న్యాయమూర్తులను ఎవరు అపాయింట్ చేయాలనే దాని మీద చర్చ జరుగుతుంది. ఒక విధంగా పొలిటిసైజ్ అయిపోయారు వారు ఎలాగో రామ్ జన్మభూమి ప్రస్తావన తీసుకొచ్చారు. రామ్ జన్మభూమి కేసులో అంతిమ తీర్పు చెప్పినటువంటి ముగ్గురిని కూడాను అకామిడేట్ చేశారు రిటైర్ కాగానే. ఈ జడ్జీలు కూడా చాలా తెలివినటువంటి వాడు చీఫ్ జస్టిస్. వాళ్ళ పదవికి చివరి రోజు మాత్రమే ముఖ్యమైనటువంటి కేసులో తీర్పు చెప్తారు. చెప్పగానే వాళ్ళు వెళ్ళి రాజ్యసభ కూడా వెళ్తారు, కాగికి చైర్మన్, సెబీకి చైర్మన్ ఒకళ్ళు అయిపోతారు, ఇంకోరు ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా వస్తారు. ఆ తీర్పు చెప్పిన వాళ్ళే. ఇంత క్లియర్గా వ్యవహారం ఉంటే ప్రధాన న్యాయమూర్తి ఆశల్ని మనం దెబ్బతీస్తున్నాం. ఆయన రాజ్యసభ సభ్యుడు అవ్వాలనుకున్నాడో, కాగి చైర్మన్ అవ్వాలనుకున్నాడో, మరేమనుకుంటున్నాడో తెలియదు మనకి. ఆయన లేదా ఏదైనా రాష్ట్రానికి అనుకున్నాడు. ఇంత గొడవ అయితే మణిపూర్లోనే సుప్రీంకోర్టు స్పందించి ఉండాల్సింది. మణిపూర్ మీద మాట్లాడిందా? మాట్లాడకపోగా మణిపూర్ హైకోర్టు ఆ ఆందోళనకు వ్యతిరేకంగా ప్రవర్తించింది. ప్రభుత్వానికి అనుకూలంగాను ఆందోళనకు వ్యతిరేకంగా ఒక పార్టీగా బిహేవ్ చేసింది మణిపూర్ హైకోర్టు. దాన్ని కనీసంగా కూడా తప్పు పట్టలేదు సుప్రీంకోర్టు అనేది. అది అంటే ఈ వ్యవస్థ ఇలా ఉన్నది. నాకు కొంత ఆశ్చర్యం వేసింది కూడా మావోయిస్టుల ఆ కరపత్రం చూసిన తర్వాత. వీళ్ళు కొత్తగా రాజ్యాంగం మీద అభిమానం రావడం, మావోయిస్టు పార్టీ గొప్ప పార్టీ భారతదేశం అని చెప్తున్నటువంటి వారు సత్యనారాయణ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలనుకోవటం, నాకేదో రాఘవ శర్మ గారు అంటే ఎత్తుగడ అంటున్నామంటే నాకు అభ్యంతరం లేదు, కానీ ఇది విశ్వాసంగా అంటున్నామంటే మొత్తం సిస్టమే అన్ని వైపులా పాడిపోయింది అనుకోవచ్చు. సత్యనారాయణ గారు క్లారిఫికేషన్ సార్ చెప్పండి సార్. విశ్వాసం కాదు, ఒక ఎత్తుగడగా. ఎందుకంటే మరి న్యాయ వ్యవస్థ
మొత్తం ప్రజల పట్ల, భారత ప్రజల పట్ల ప్రేమ, తర్వాత ఈ తన వృత్తి పట్ల నిబద్ధత ఇవి లేనప్పుడు మనం ఎట్లా దీన్ని అది చేసుకుంటామండి? వీళ్ళని ఎట్లా నమ్ముతాం? ఈ చర్చలకు వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు పాలకులు కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర పాలకులు, వాళ్ళని ఎట్లా మనం నమ్ముతాం? మరి చర్చలకి వారు పిలవలేదండి. ఎత్తుగడగా మాత్రమే. మీకు ఒక వాస్తవం అర్థం కావడం లేదు. చర్చలకు వాళ్ళని పిలవండి అని పౌర సమాజం కోరుతున్నది. చర్చలకు మేము సిద్ధం అని చెప్పేసి మావోయిస్టులు అన్నారు. చర్చలకు మేము సిద్ధమని ప్రభుత్వం ఇంతకు చెప్పలేదు. న్యాయ వ్యవస్థకు అవారమే ఎవరు అనవసరం చెప్పలేదు? లేదు. న్యాయ వ్యవస్థ పట్టించుకోకపోతే కరెక్టే సార్. న్యాయ వ్యవస్థ పట్టించుకున్నట్టు చేయడానికి మీకున్న మార్గాలు ఏమిటి? అది ఎప్పుడు పౌర సమాజం న్యాయ కోరింది వ్యవస్థ తప్ప పట్టించుకోకపోతే న్యాయ వ్యవస్థ పట్టించుకున్నట్టుగా చేయడానికి మీకున్న మార్గాలు ఏమిటి? మేము శాంతి చర్చలకు వస్తామని ప్రభుత్వం చెప్పలేదు. డాని గారు, ఉమ్. ఇప్పుడు ప్రభుత్వం చెప్తలేదు కనుకనే ఇప్పుడు ఈ యొక్క ప్రక్రియను వాళ్ళు తీసుకోవాలి. ఎవరు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. నిజంగా నీకు ప్రజల పట్ల ప్రేమ ఉంటే, లేదనుకుంటే నువ్వు నిరంకుశ ప్రభుత్వాన్ని నువ్వు సమర్థిస్తున్నావు. అక్కడ రేపు నువ్వు చరిత్రలో దోషిగా నిలబడతావు. సమర్థించడం ఓపెన్ అండి, ఓపెన్ సమర్థిస్తారు. కార్పొరేట్ అనుకూలు గారు రేపు వాళ్ళు ప్రజాకోట ఏమండి ఏమన్నా రేపు వాళ్ళు ఇప్పుడు ఈ మనం ఇప్పుడు ఏదైతే ఏదైతే పౌరస్పందక వేదిక మనం నిర్వహిస్తున్నామో ఆ కోర్టులో వాళ్ళు రావాలి. ఎవరు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిలబడాలి. అప్పుడే ఏమన్నా నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏం మీరు నిర్వహించే ప్రజా కోర్టులకి సుప్రీంకోర్టు జస్టిస్ చీఫ్ జస్టిస్ వస్తారా? ఏం మాట్లాడుతున్నారు సార్? రావాలి. ఇజ్ ఇట్ అసలు ఊహ కూడా లేదు నాకైతే. డానీ గారు, మావోయిస్టులు నిర్మూలించడం, మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాను లేదా వాళ్ళంతా నిర్మూలిస్తాను అనడం అనేది అది సాధ్యమేనా? సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టండి, కానీ అలా అనవచ్చును అనేది ఒక పాయింట్ ఉంది నాకు. కేంద్ర ప్రభుత్వం అనకూడదు కానీ అంటున్నది. సోన్సే డేట్ లోపు అసలు మావోయిస్టులు లేనటువంటి భారతదేశమే మావోయిస్ట్ ముక్త్, నక్సల్ ముక్త్, నా మావోయిస్ట్ కూడా కాదు, నక్సల్ ముక్త్ భారత్ అనే మాట చాలా స్పష్టంగా చెబుతున్నారు వాళ్ళు. అదే దాన్ని అడ్డుకోవడానికి పౌర సమాజం మనం 10 మంది అనుకుంటున్నారు, కానీ పౌర సమాజం ఒత్తిడి తెచ్చేటట్టుగా దాని మీద లేదు. జనరల్గా పౌర సమాజానికి తెలివి ఉండేదంటే ఏం చేస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం బలపరుస్తున్న శక్తులకి వ్యతిరేకంగా ఎన్నికలు ఓటేయాలి. ఎన్నికలు అలా ఓటు వేయటంలా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలందరూ కూడా మారుతున్నారు. ఈ మార్పును ముందు గమనించాలి మనం. అంతేగాని వాళ్ళ నుండి ఏదో మానవత్వాన్ని, ఉన్నత ఆదర్శాలను మరొకదాన్నో కోరుకోవడం నాకైతే నచ్చదు. నాకు అసలు ముందు రాజ్యాంగ రచనలోనే ఒక అభ్యంతరం మొదటి నుండి ఉంది. రాజ్యాంగ రచన చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అడ్వకేట్, వాళ్ళకి జడ్జిల మీద ఎక్కువ నమ్మకం ఉండేది. అమెరికాలో సుప్రీంకోర్టుకి వాల్యూ తక్కువ, ప్రెసిడెంట్ టాప్ దాంట్లో, దాని తర్వాతే సుప్రీంకోర్టు. ఇండియాలో మటుకు మనము సుప్రీంకోర్టుకు ఉన్నత స్థానం ఇచ్చాం, శాసన చట్టసభల కన్నా కూడా. కార్యనిర్వాహకులుగా కింద ఇచ్చాము, ఆ పైన ఇచ్చాము. మీరేమంటారు? అంత గొప్పగా న్యాయమూర్తులు లేరు, అంత గొప్పగా న్యాయమూర్తులు లేరు. 50 కోట్ల రూపాయలు మన న్యాయమూర్తి గారి ఇంట్లో దొరికినాయి, 50 crores. ఆయన కూడా చిన్న కోర్టు న్యాయమూర్తి కాదు, హైకోర్టు న్యాయమూర్తి ఆయన కూడా. వాళ్ళ నుండి నేను ఎలా ఎక్స్పెక్ట్, వాళ్ళు మెట్లు దిగి వచ్చేసి మన పక్షాన్ని నిలబడతారా? కాదు. మనకు ఎట్టు కూడా ఉండాలి, ఉందా అని. వాళ్ళని కోర్టులో నిలబెట్టేంత పరిస్థితి మనం బిల్డప్ చేయగలమా అనేది ఒకసారి ఆలోచించాలి. అది సాధ్యమని సమీప భవిష్యత్తులో సాధ్యమని అనుకోవటంలా, అసాధ్యమని నేనేం అన్ను, కానీ సమీప భవిష్యత్తులో అది సాధ్యమయ్యే పని కాదు. అప్పుడు ఎలా చెప్పండి అమరయ్య గారు. ఎల్టీటీఈని శ్రీలంకలో పూర్తిగా సమూలంగా ధ్వంసం చేసిన చిత్రం ఒకటి మన కళ్ళ ముందు ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులనే పరిమిత సంఖ్యలో ఉన్న, అంటే 2024లో 106 జిల్లాలకు పరిమితమైన వాళ్ళు ఈవేళ కేవలం 18 జిల్లాలకే కుదించబడ్డారు. అందులో ఆ సంఖ్య కూడా 403, 404 అని లెక్క చెప్తున్నారు. అది మే లోపల మేము అందరినీ ఖతం చేసేస్తామని కూడా చెప్తున్నారు. అలా మొత్తాన్ని ఖతం చేయడం ద్వారా మావోయిజాన్ని కానీ, లేదా మావోయిస్ట్ ఉద్యమాన్ని కానీ, లేదా
ఈ నామరూపాలు చేయటం అనే దాన్ని సాధ్యపడుతుందంటారా? సాధ్యం కాదండి. ఎందుకంటే ఎల్టీటీని మావోయిస్టుని పోల్చలేం. అక్కడ ఎల్టీటీ శ్రీలంక జాతికి, భారతదేశం నుంచి తమిళ జాతికి మధ్య జరుగుతున్న జాతి వైరం. ఇక్కడ జాతి వైరం కాదండి, వర్గ వైరం ఇక్కడ. కాబట్టి ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారు, ఇంకో దగ్గర కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారు. బహుశా ఛత్తీస్గఢ్ అడవుల్లో నాకు తెలిసినంతలో, అంటే పత్రికల్లో వచ్చినంత వార్తలను ఆధారంగా చేసుకుని నేను మాట్లాడుతున్నాను. ఇప్పటికే అక్కడ ప్రధానమైన నాయకులంతా కూడా వెళ్ళిపోయారని వినికిడి. ఒక స్కెలిటన్ నిర్మాణం మాత్రం ఉందేమో అని అనిపిస్తోంది. అయితే ఇక్కడ మేము తుడిచిపెట్టామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ అడవుల్లో అక్కడ ఉన్న వనరులని వీటన్నిటి కార్పొరేట్ శక్తులకు ఇవ్వటం కోసమే వీళ్ళని ఇక్కడి నుంచి తరిమేయాలనుకున్నారో, నిర్మూలించాలనుకున్నారు. అంతేగాని వాళ్ళ ఆలోచనలు నిర్మూలించలేరండి. వాళ్ళ ఆలోచనలు నిర్మూలించాలంటే ఇక్కడ ప్రజల్లో ఒక ప్రజాస్వామిక భావనలు కల్పించాలి. అంటే ప్రజాస్వామిక పద్ధతి ప్రకారం వీళ్ళ మధ్య సమానత్వం, సమాన జీవించే అవకాశాలు ఇవన్నీ కల్పించడం అనేది రాజ్యాంగం పరిధిలో ఈ పాలకులు సాధ్యం కాదు. అట్లాగే మావోయిస్టులను కూడా నిర్మూలించడం అనేది సాధ్యం కాదు. వ్యక్తులుగా నిర్మూలించవచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలు ఇక్కడ పోతే ఇంకో దగ్గర పుట్టుకొస్తుంది. భారతదేశం చాలా విశాలమైన దేశం. ఏమైంది, తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణిచేసామనుకున్నారు 46-50 సమయంలో నెహ్రూ ప్రభుత్వం. ఏమైంది, మరొక రూపంలో తలెత్తింది. అసమానతలు ఉన్నంత కాలం, దోపిడీ ఉన్నంత కాలం ఎక్కడెక్కడ అది మొలకెత్తుతూనే ఉంటుంది. సత్యనారాయణ గారు మీరేమంటారు? రాఘవ శర్మ గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుచేతనంటే వర్గరహిత సమసమాజ స్థాపన కొరకు వారు చేస్తున్నటువంటి సాయుధ పోరాటం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ కాకపోతే మరో చోట ఎట్లాగైతే వానపాముని మనము ముక్కలు చేసినా కొద్దిగా అది మెదులుతూనే ఉంటుంది, ఎండ్లెస్ గా. నువ్వు ఎన్ని ముక్కలు అనేది అది మెదులుతూనే ఉంటుంది. కాబట్టి ఆ ఆశయం సాధించేంత వరకు ఈ సాయుధ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది, ముందుకు వెళ్తూనే ఉంటుంది. భారత ప్రధానికం అంతా కూడా, ఈ పౌరులందరూ కూడా దీనికి మద్దతుగా భారతదేశ వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో ఈ చర్చలకు వాళ్ళు రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా. అంటే మీ ఆకాంక్ష గొప్పదే కావచ్చు, కానీ మనకున్న బలం రోజు రోజుకి తగ్గిపోతున్న తీరుని ఏ రకంగా అర్థం చేసుకుందాం? అది చరిత్రలో తప్పదు సార్. అది యుద్ధంలో కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేయాల్సి వస్తుంది. 1 స్టెప్ ఫార్వర్డ్ 2 స్టెప్ బ్యాక్. లెనిన్ చాలా ప్రాక్టికల్ గా చెప్పాడు అది. కాబట్టి ఎప్పుడైతే అఫెన్స్ డిఫెన్స్ అనేది, చెప్పండి సార్. మనం 2 అడుగులు కాదు, 4 అడుగులు 8 అడుగులు వెనకపోయి ఉన్నాం కదా అంటున్నాను నేను. ఇది తప్పదు సార్ కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు వర్గరహిత సమాజం మాటలు వర్గరహిత సమాజం ప్రోగ్రామ్ ఉందో వాళ్ళకి సమాజం కొరకే ఎవరికి 100 years పడుతుందా? మరి లెనిన్ ప్రస్తుతం తీసుకొచ్చారు మీరు. లెనిన్ రష్యాలో అడుగు పెట్టినటువంటి 6 నెలల్లో విప్లవాన్ని పూర్తి చేసి చూపెట్టాడు. ఎందుకు లెనిన్ మాట్లాడతారు? రష్యాలో అడుగు పెట్టినటువంటి 6 నెలల్లో లెనిన్ అక్టోబర్ విప్లవాన్ని పూర్తి చేశాడు. అది లెనిన్. 100 years పడింది మనకి. అది పూర్తి చేశారు, కరెక్టే. 0.25% లేదు జనం మద్దతు మన ఎన్నికల్లో. మనకి 0.25% లేదు జనం మద్దతు మనకి. ఒక నిమిషం అండి, ఒక నిమిషం సార్. ఎన్నికల్లో 100 ఏళ్ళ తర్వాత మళ్ళీ వర్గరహిత సమాజం ఉంది ఏంటండి? ఆదివాసుల సమాజం వర్గరహిత సమాజం. చాలా మంది తెలియక అమాయకంగా మాట్లాడుతున్నారు. ఆదివాసులు అసలు మార్క్స్ మొదటే చెప్పాడు, ఆదిమ సమాజమే కమ్యూనిస్ట్ సమాజమే. అక్కడ వెళ్ళి వర్గరహితం చేస్తారు జనము. వర్గం ఉండేది పట్టణాల్లో, వర్గం ఉండేది మైదాన ప్రాంతాల్లో. ఇక్కడ వర్గం గురించి మనం మాట్లాడు, ఒకటి వర్గపాడం చేయ, అక్కడ వెళ్ళి వర్గపాడం చేస్తారు. అసలు దానికి చెప్పేదానికి ఆదివాసికి సంబంధించింది కాదు, భారతదేశం పోరాడుతున్నటువంటిది. భారతదేశ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి పరిమితమై లేదండి. మీరు అట్లా మాట్లాడకండి సార్, మీరు అట్లా మాట్లాడకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫీల్డ్ లో నుండి వచ్చిన వాళ్ళు, మీరు అట్లా మాట్లాడితే ఎట్లాగండి? మీరు ఫీల్డ్ లో నుండి వచ్చిన వాళ్ళు, మీరు ఆ మాత్రం మీకు ఐడియా లేదా? డిఫర్ కాలేదే. ఐఎమ్ నాట్ డిఫరింగ్ విత్ మార్క్స్.
ఐఎమ్ నాట్ డిఫరింగ్ విత్ లెనిన్. నో 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 ఇప్పుడు మీరు కానీ ఏమంటున్నారు మీరేం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు పొంతన ఉందా అని మీరు అడుగుతున్నా. చెప్తున్నారు ఆచరణకి చెప్పేదానికి సంబంధం ఎందుకు లేకుండా లేదండి ఉంది అనేది పొంతన? డానీ గారి వాదన సార్. ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరు చర్చకు వచ్చారు కాబట్టి సాధ్యపడుతుందా? మీరు నైతికంగా నన్ను ఏదో కారణం అవునండి, చేసే ప్రయత్నం అమరయ్య చేసి గారు స్ట్రైట్ గా ఏమన్నారు? అడుగుతున్నా, ఏమిటి ప్రోగ్రామ్ అక్కడ నూతన చెప్పాలి, నూతన ప్రదర్శన ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ. అమరయ్య గారు అన్న మీరు మీ వాటికి ప్రోగ్రామ్ సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తున్నారా అక్కడ? మీకు ప్రోగ్రామ్ లేనప్పుడు వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ఎందుకు ఉంటుందని అడుగుతాం మనం. ఎట్లా అండి, ఓకే, ఎలా సార్? మీ ప్రోగ్రామ్ ఏమిటి చెప్పండి. మీరు భారతదేశంలో అతి గొప్ప పార్టీ మావోయిస్ట్ పార్టీ Right. డిక్లేర్ చేశారు. No, no, no. ఏ ప్రోగ్రామ్ కోసం అతి గొప్ప పార్టీ నాకు అర్థం కాల. నేను నా ప్రోగ్రామ్ కొరకు మావోయిస్ట్ పార్టీ నుంచి అనగండి, జరుగుతున్న దమనకాండని తీవ్రంగా ఖండిస్తున్నాను. పాయింట్ నెంబర్ 1. ఒక ప్రజాస్వామికవాదిగా చాలా అన్యాయమైనటువంటి దమనకాండ సాగుతుంది వాళ్ళ మీద, కాబట్టి దాన్ని ఖండిస్తున్నా. ఎట్ ది సేమ్ టైం ఓకే, వాళ్ళు ఏం చేసి వాట్ ఈస్ దర్ ప్రోగ్రామ్, వాట్ దే ఆర్ డూయింగ్. ఎవరిది మా ఈ వాళ్ళది? 2 ప్రశ్నలు మీకు అర్థమైనట్లు. నేను ఖండిస్తున్నాను ప్రజాస్వామికవాదిగా, అమిత్ షా చేస్తున్న పని తప్పు, అమిత్ షా ఇస్తున్న స్టేట్మెంట్ తప్పు, జరుగుతున్న దమనకాండ తప్పు, అంత మిలిటరీని అక్కడ అంతర్యుద్ధంగా నిలపడం తప్పు. కానీ దాన్ని మీరు ప్రకటించినటువంటి ప్రోగ్రామ్ ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి? టైం అంతా నాకు ఆన్సర్ అది కూడా కావాలి. మీరు వర్గ రహిత Right. సమాజం అది ఇంత పెద్ద మాట డానీ ఎందుకు గారు సార్? దాని తర్వాత చర్చిద్దాం. అసలు అంటే మాట కాదండి. ఆయన తెచ్చారండి, issue ఇప్పుడు తెచ్చాక కూడా శాంతి ప్రధానమైన చర్చలతో సమస్య. మాట్లాడితే బాగుంటుంది. సార్, అమరయ్య గారు దాన్ని పెద్ద మాటగా తప్పుడుగా చిత్రీకరిస్తున్నాడు. మొత్తము భారతదేశ వ్యాప్త పీడిత ప్రజానిక విముక్తి కొరకు చేస్తున్నటువంటి పోరాటము తప్ప కేవలం ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కాదు. అది ప్రధానంగా. తర్వాత అమిత్ షా గాని ప్రధానమంత్రి మోడీ గాని వాళ్ళు ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని నేను పూర్తిగా వివేదిస్తున్నాను, ఖండిస్తున్నాను. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ కగార్ని ఇమ్మీడియట్ గా వాళ్ళు స్టాప్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. అయితే ఇది కేవలం నేను డిమాండ్ చేస్తున్నా మొదటి నుండి కూడా. ఆయన డిమాండ్ అండి, ఆయన కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఫిలాసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం నా డిమాండ్ కూడా అదే కదా. పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డీప్ లో పోలేమండి. చాలా చాలా పెద్ద చర్చ అవుతుంది అది. అట్లా కాదు అది. రైట్. దాన్ని మనం దాన్ని ఖండిస్తున్నాం మనం. చర్చ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎట్లాగైతే వానపాలను మనం ముక్కలు చదువుతూ ఉంటుందో చివరిగా ఒక ప్రశ్న, ప్రభుత్వ అమరయ్య గారు, యంత్రాంగ స్వభావం ఇది మారకుండా నా అభిప్రాయం శాంతి సార్. చర్చల ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి మనం పౌర సమాజంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆ, ఆ, కొంచెం సంక్షిప్తంగా అందరం చెప్పేస్తే Right question. చేద్దాం. యా, డానీ గారు చెప్పండి. పౌర సమాజం పెద్ద ఎత్తున స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తేవాలి. కానీ స్పందించే లక్షణాలు ఉన్నటువంటి పాలకులు ఇవాళ కనిపించడం లేదు. గతంలో కనిపించేవారు. ఒక 30 ఏళ్ల క్రితము 40 ఏళ్ల క్రితము చాలా ఉదాహరణలు ఉన్నాయి. పౌర సమాజంలో ఒక నిరసన వ్యతిరేకత వస్తే వెంటనే ముఖ్యమంత్రులు స్పందించిన ఎన్టీ రామారావు స్పందించిన సందర్భాలు ఉన్నాయి. స్వామిని అగ్నివేష్ని చూసి లేతే కన్నాభిరాన్ని చూసి ఎన్టీ రామారావు స్పందించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర ఇది పౌర సమాజం స్పందనని ఎంతో కొంత రెస్పెక్ట్ ఇచ్చే పద్ధతి ఉండింది అనుకుంటా. రాజశేఖర రెడ్డి తర్వాత పౌర సమాజిక స్పందనని పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాల్లోనూ లేవు, కేంద్రంలోనూ కూడా లేవు. కొంత మన్మోహన్ సింగ్ ఉన్న కాలంలో మొదటి యూపీఏ రోజుల్లో సిపిఐ సిపిఎం కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉన్న రోజుల్లో ప్రభుత్వం కొంత స్పందించేది పాజిటివ్గా పౌర సమాజానికి. యూపీఏ 2 నాటికి ఆ ట్రెడిషన్ అక్కడ పోయింది. యూపీఏ 1 బాగున్నది. సిపిఐ సిపిఎం ఎందుకు వచ్చేసిన తర్వాత వాళ్ళు చెడిపోయారు. ఆ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం కూడా చెడిపోయింది. యూపీఏ 2 ఈజ్ బ్యాడ్ గవర్నమెంట్. ఓకే, సత్యనారాయణ గారు మీరే ఉంటారు. సత్యనారాయణ గారు సార్, రియల్లీ ఈ బూర్జువా ఇటీవల సార్ కాలంలో అయిపోయిందా వారిది? మాట్లాడొచ్చా మాట్లాడారు. సార్? మాట్లాడొచ్చా?
ఈ బూర్జువా పార్టీలన్నీ కూడా మొత్తం ఆ పాలక వర్గం అంతా కూడా ఇట్లాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. నంబర్ 1. ఆ ఒత్తిడి రెండవది మనం ఏంటంటే తేగలమా వాళ్ళ మీద అట్లా అని చూడాలి. శాంతి చర్చలకు పోకూడదని కాదు. కానీ ఈ శాంతి చర్చలో భాగంగానే ప్రజలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, అట్లాగే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో చాలా చూడాలి. లాయర్స్ కూడా అయితే involve మారణకాండాన్ని చేస్తూ తక్షణం ఆపాలి. ఏ విధంగా మేము మమ్మల్ని మాట్లాడనివ్వండి. ఆ తర్వాత మా తప్పైతే మేము తప్పును సరిదిద్దుకుంటాము. అట్లా కాదు కదా సార్. అమరయ్య గారు, ఎక్కడో కనెక్షన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లో ఉన్నటువంటి మెంబర్స్ ఇందిరా జయసింగ్ లాంటి వాళ్ళు, అట్లాగే మిగతా పియూసీఎల్, సిఎల్సి, మిగతా ఇతరత్ర ఇంటలెక్చువల్స్, తర్వాత ఇతర పార్టీలందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉద్యమ రూపంలో ఒత్తిడి చేస్తే తప్పనిసరిగా అమిత్ షా గారు ఇంకెవరైనా సరే తల వంచుకు ముందుకు రావాల్సిందే. అది మనం చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని నేను గుర్తు చేస్తున్నాను సార్. పౌర సమాజం చేస్తున్న కృషి అభినందనీయం అండి. అది ఆహ్వానించదగ్గదే. ఎంతో కొంత ఈ కాల్పుల విరమణ జరిగితే కొన్ని ప్రాణాలన్నా పోకుండా నిలబడతాయని నేను అనుకుంటున్నాను. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ప్రాణం పోవటాన్ని ఎవరు హర్షించరండి. కాబట్టి ఈ పౌర సమాజం చేస్తున్న కృషి మంచిది, దాన్ని మనం ప్రోత్సహించాలి. అయితే ఇది ఎంత మటుకు ఫలిస్తుంది అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇదివరకటి డానీ గారు చెప్పినట్టు ఇదివరకటి ప్రభుత్వాల కంటే కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఉంది. ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా నిర్మూలించడం అది ఎలా సాధ్యం అనేది భవిష్యత్తు తేల్చాల్సిన ప్రశ్న. మనుషులను చంపొచ్చునేమో కానీ ఆలోచనలు చంపడం ఎవరి తరమో కాదని భగత్ సింగ్ ఏనాడో చెప్పారు. అప్పుడెప్పుడో అబ్బాస్ అనే ఒక ప్రముఖ దర్శకుడు ది నక్సలైట్లను ఒక సినిమా తీసినట్టు గుర్తు. ఆ సినిమాలో ఎలా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆ చివరి ముగింపులో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మాట అంటుంటాడు, ఇంకా ఎవరైనా అడవిలో మిగిలి ఉన్నారా అని. అప్పుడు ఎవరు ఉండరు, కానీ ఒక సూర్యోదయం అవుతున్న వేళ ఒక పిల్లవాడు నేనున్నాను అని చెప్పుకుంటూ వస్తాడు. అలా చూసినప్పుడు ఈ సిద్ధాంతాన్ని లేదా మనుషుల్ని చంపి సిద్ధాంతాన్ని పాతిపెట్టాలనుకున్న తీరైతే అది సాగే పని కాదు. అంతటి ఉదాత్తమైన అందరూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ప్రజల పేరుతోనే పాలకులు పరిపాలిస్తున్నారు. ప్రజల పేరుతోటే విప్లవకారులు పోరాడుతున్నారు. మరి నిజంగా ప్రజల గొంతు వినిపించేది ఎక్కడ? వినిపిస్తుందా? వినిపించాలని కోరుకుంటూ ఈ చర్చలో పాల్గొన్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్యానీ గారు, సత్యనారాయణ గారు, రాఘవ శర్మ గారు, అలానే చంద్రశేఖర్ గారు, వారు పని నుండి వెళ్ళిపోయినట్టున్నారు. మీ అందరికీ నమస్కారం. ఈ చర్చ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.